హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక్కసారి నా ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మనకున్న 72 మేళకర్త రాగాల్లో ఒకే ఒక్క రాగం మినహా మిగతా 71 రాగాలు కీబోర్డుపై ప్లే చేయాలంటే తప్పనిసరిగా 1 నుంచి 4 వరకు ఈ బ్లాక్ కీస్ లేదా బ్లాక్ నోట్స్ను మనం తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఉదాహరణకు హరికాంబోజి రాగం తీసుకోండి, తప్పనిసరిగా బ్లాక్ కీ కైసిక నిషాదము. అలాగే మాయామాళవ గౌడ రాగం తీసుకుంటే శుద్ధ రిషభము, తర్వాత శుద్ధ దైవతము. అలాగే నటభైరవి రాగం తీసుకుంటే ఘాటు సాధారణ గాంధారము, శుద్ధ దైవతం దావన్, తర్వాత నీటు కైసిక నిషాదము. అలాగే హనుమతోడి రాగం తీసుకుంటే శుద్ధ రిషభం దీవన్, తర్వాత సాధారణ గాంధారము ఘాటు, శుద్ధ దైవతము దావన్, తర్వాత కైసిక నిషాదం నీటు. ఈ విధంగా ఈ బ్లాక్ కీస్ లేకుండా ఏ రాగము మనం పలికించలేము. కానీ కొన్ని రాగాలు, అది జనక రాగం కావచ్చు, జన్య రాగం కావచ్చు, ఆ రాగాలను పలికించడానికి ఈ బ్లాక్ కీస్తో అవసరమే లేదు. ఆ రాగాల గురించి ఈనాటి వీడియోలో మీ అందరికీ విపులంగా వివరిస్తున్నాను. సో ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కేవలం వైట్ కీస్ అంటే ఈ వైట్ నోట్స్ లేదా వైట్ కీస్ మాత్రమే ఉపయోగించి ఆ రాగాలను మనం కీబోర్డుపై పలికించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్క రాగం మినహా అని చెప్పాను కదా, ఆ రాగము 29వ మేళకర్త రాగమైనటువంటి శంకరాభరణ రాగము. శంకరాభరణ రాగం గురించి మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ బాగా తెలుసు. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పాలనిపిస్తోంది. శంకరాభరణ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు ఇవి శంకరాభరణ రాగం యొక్క మూర్ఛన. మరి ఈ రాగంలో కొన్ని జన్య రాగాలు ఏర్పడినాయి. ఆ జన్య రాగాలను పలికించడానికి కేవలం ఈ వైట్ కీస్ మాత్రమే వాడాలి. ఆ రాగాల గురించి విపులంగా వివరిస్తాను, శ్రద్ధగా గమనించండి. మొదటగా కేదార రాగం గురించి తెలుసుకుందాము. కేదార రాగము శంకరాభరణ రాగం యొక్క జన్య రాగము. కేదార రాగం యొక్క మూర్ఛన ఓకే. షడ్జమము, తర్వాత శుద్ధ మధ్యమము, తర్వాత అంతర్గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, కాకలి నిషాదము, తర్వాత సారాస్థాయిస. ఇది ఆరోహణ. అవరోహణలో షడ్జమము, కాకలి నిషాదము, పంచమము, శుద్ధ మధ్యమము, అంతర్గాంధారము, తర్వాత చతుశ్రుతి రిషభము, తర్వాత షడ్జమము. ఇవి కేదార రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు. ఈ రాగాన్ని వక్ర ఔడవ షాడవ రాగము అని చెప్తాము. ఎందుకంటే ఈ రాగంలో స్వరాలన్నీ ముందు వెనుకగా ఉన్నాయి కాబట్టి వక్ర రాగమని. అలాగే ఔడవ రాగం అంటే ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 6 స్వరాలు ఉన్నాయి కాబట్టి ఈ రాగాన్ని వక్ర ఔడవ షాడవ రాగమని పేర్కొంటారు. మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. తర్వాతి రాగము ఆరభి రాగము. ఆరభి రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు
షడ్జమము, రీతు చతుశ్రుతి రిషభము, తర్వాత శుద్ధ మధ్యమము, మావం శుద్ధ మధ్యమము, పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి స్వ. ఇది ఆరోహణలో కేవలం 5 స్వరాలు మాత్రమే ఉన్నాయి. అవరోహణలో మొత్తం 7 స్వరాలు వస్తాయి. కాబట్టి ఈ రాగాన్ని ఔడవ సంపూర్ణ రాగము అని చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇంకొక రాగం గురించి తెలుసుకుందాము. ఆ రాగం పేరు సామరాగము. ఇది 28వ మేళకత్త రాగమైనటువంటి హరికాంబోజి రాగం యొక్క జన్య రాగము. ఈ రాగం యొక్క మూర్ఛన షడ్జమము, రీతు చతుశ్రుతి రిషభము, మావం శుద్ధ మధ్యమము, పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి స. ఆరోహణ. అవరోహణలో షడ్జమము, చతుశ్రుతి దైవతం ధాటు, పంచమము, శుద్ధ మధ్యమము, అంతరగాంధారము గాత్రి, రీతు చతుశ్రుతి రిషభము, తర్వాత షడ్జమము. ఇది ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు. ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో 6 స్వరాలు ఉన్నాయి కాబట్టి ఈ రాగాన్ని ఔడవ షాడవ రాగం అని పేర్కొంటారు. తర్వాతి రాగము హంసధ్వని రాగము, శంకరాభరణ రాగం యొక్క జన్య రాగము. చాలా ప్రాచుర్యం పొందినటువంటి రాగము. ఈ రాగంలోనే ముత్తుస్వామి దీక్షితులు గారు రాసినటువంటి వాతాపి గణపతిం భజే భజే అనే కీర్తన చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రాగం యొక్క మూర్ఛన షడ్జమము, చతుశ్రుతి రిషభము, అంతరగాంధారము, పంచమము, కాకలి నిషాదము. ఇవి ఆరోహణ. అవరోహణలో కూడా ఇవే స్వరాలు వస్తాయి. ఇది కూడా శుద్ధ ఔడవ రాగము లేదా ఔడవ రాగము. తర్వాతి రాగము మోహన రాగము. మోహన రాగము హరికాంబోజి రాగం యొక్క జన్య రాగము. ఈ రాగం గురించి మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. షడ్జమము, చతుశ్రుతి రిషభము, అంతరగాంధారము, పంచమము, తర్వాత చతుశ్రుతి దైవతము, తారాస్థాయి స. ఆరోహణ. అవరోహణలో కూడా ఇవే వస్తాయి. ఇవి ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి కాబట్టి ఔడవ రాగము లేదా శుద్ధ ఔడవ రాగము అని చెప్తారు. తర్వాతి రాగము బిలహరి రాగము. బిలహరి రాగము శంకరాభరణ రాగం యొక్క జన్య రాగము. రాగం యొక్క స్వరాలు షడ్జమము, చతుశ్రుతి రిషభము, అంతర్గాంధారము, పంచమము, చతుశ్రుతి దైవతము, తారాస్థాయి స. ఆరోహణ 5 స్వరాలు, అవరోహణలో 7 స్వరాలు వస్తాయి. అందుకే ఈ రాగాన్ని ఔడవ సంపూర్ణ రాగము అని చెప్తారు. ఈ రాగంలోనే ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి లారవేణుగోపబాల అనే స్వరజతి ఉంది. మామూలుగా వాద్య సంగీతం కానీ గాత్ర సంగీతం కానీ నేర్చుకునే వాళ్ళకు ఈ స్వరజతిని తప్పనిసరిగా నేర్పిస్తారు. సో ఫ్రెండ్స్, మరొక రాగం గురించి తెలుసుకుందాము. ఆ రాగం పేరు శుద్ధ సావేరి. ఇది కూడా శంకరాభరణ రాగం యొక్క జన్య రాగమే. షడ్జమము, చతుశ్రుతి రిషభము, శుద్ధ మధ్యమము, పంచమము, చతుశ్రుతి దైవతము, తారాస్థాయి స. ఆరోహణ. అవరోహణలో కూడా ఇవే స్వరాలు వస్తాయి. ఈ రాగం కూడా శుద్ధ ఔడవ రాగము లేదా ఔడవ రాగం అని చెప్తారు.
హిందుస్థానీ సంగీత పద్ధతిలో ఉన్న దుర్గా అనే రాగము ఈ రాగానికి సరి సమానమైన రాగంగా తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈనాటి అంశంలో చివరి రాగము కథన కుతూహలము. ఈ రాగం కూడా శంకరాభరణ రాగం యొక్క జన్య రాగమే. రాగం యొక్క మూర్ఛన గురించి తెలుసుకుందాం. సరి మదని గప సాని గప మగరి సరి మదని గప సాని గప మగరి మరొకసారి. ఇది ఈ రాగం యొక్క మూర్ఛన. ఈ రాగాన్ని ఆవిష్కరించిన ఘనత పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారికి దక్కుతుంది. ఈయన రాసినటువంటి రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ అనే ప్రఖ్యాతి చెందిన కీర్తన ఉంది. బహుశా ఆ కీర్తన మీరందరూ వినే ఉంటారు. సో ఫ్రెండ్స్, కీబోర్డుపై బ్లాక్ కీస్తో అవసరం లేకుండా కేవలం వైట్ కీస్తోనే పలికించే రాగాల గురించి మీ అందరికీ వివరించే ప్రయత్నం చేశాను. మీ అందరికీ బాగా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా రాగాలు నేనేమైనా మిస్ చేసి ఉంటే దయచేసి వాటి గురించి కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదాలు.